రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో నూతనంగా మంజూరైన 2 కేంద్రీయ విద్యాలయాలు ఈ నెల ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని ప్రాథమిక, మాధ్యమిక విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. చిత్తూరు కుప్పంలో ఇప్పటికే భవనాల నిర్మాణం పనులు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో వడివడిగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఈ నెల ఏప్రిల్ 20వ తేదీన కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోనికి తీసుకురానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యుల సహకారంతో ఈ 2 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయబడ్డాయని తెలిపారు. ప్రస్తుతం ఈ విద్యాలయాలకు సంబంధించిన ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తయిందని, విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన లాటరీ విధానం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ ప్రక్రియకు మంచి స్పందన లభించడంతో అందుబాటులో ఉన్న సీట్లు అన్ని నిండిపోయినట్లు వెల్లడించారు. ఇక పాఠశాల ప్రారంభానికి అవసరమైన తాత్కాలిక భవనాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. చిత్తూరులో పాత స్కిల్ సెంటర్ను తాత్కాలిక వసతిగా సిద్ధం చేయగా, కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కూడా అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన బెంచీలు, సిట్టింగ్ మెటీరియల్స్ తదితర ఏర్పాట్లు వచ్చే 3 నుంచి 4 రోజుల్లో పూర్తి కానున్నాయని తెలిపారు. ఈ 2 కేంద్రీయ విద్యాలయాలు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయని, జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ఇవి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఈ విద్యాలయాల స్థాపనకు సహకరించిన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ సభ్యులు మరియు స్థానిక ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు గతంలో శాంక్షన్స్ అయినాయి. ముఖ్యమంత్రి మరియు వాళ్ళు ప్రయత్నం వల్ల, లోకల్ ప్రజాప్రతినిధులు మరియు ఎంపీ గారి ద్వారా. సో ఇప్పుడు టీచర్ సంబంధించి రిక్రూట్మెంట్ పూర్తి చేయడం జరిగింది. పిల్లలకు సంబంధించి లోటరీ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అన్ని సీట్స్ ఫిల్ అయినాయి. రెండోది, టెంపరీ అకామిడేషన్స్ కూడా తయారైనాయి. చిత్తూరు జిల్లాలో పాత సిల్క్ సెంటర్ ఒక టెంపరీ ఫెసిలిటీ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా కుప్పంలో కూడా ద్రవిడ యూనివర్సిటీలో క్యాంపస్లో కూడా ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కూడా వచ్చే వారం నుంచి ఈ స్కూల్ ప్రారంభం అవుతున్నాయి, 2 స్కూల్స్. సో అక్కడ సిట్టింగ్ మెటీరియల్ ప్లస్ బెంచెస్ అన్నీ ఒక 3-4 రోజుల్లో పూర్తి అవుతాయి. సో ఖచ్చితంగా ఈ 2 స్కూల్స్ వల్ల చిత్తూరులో ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుందని నేను కోరుతున్నాను. సో నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్, కేంద్ర ప్రభుత్వం, ఎంపీ గారు, లోకల్ ఎమ్మెల్యేస్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.